ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ కార్మికులే కీలక పాత్ర పోషిస్తున్నారని గురజాల జగన్మోహన్ అన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవ 2024 పారిశుద్ధ కార్మికుల వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు మాట్లాడుతూ మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నగరపాలక పారిశుద్ధ కార్మికులకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మెడికల్ క్యాంపును వారు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, మేయర్ ఆముద, మాజీ మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి కూడా మంత్రి గారు ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారితో చర్చించి దాన్ని నివేదిక పంపించమని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలని చెప్పి ప్రధానమంత్రి గారి కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కృషి చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. వేదికని అశోక్ గారికి, సమావేశానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో హెల్త్ క్యాంపులు అనేవి నిర్వహిస్తున్నాం. ఏదైతే అటు తెలుగుదేశం, జనసేన, భారత జనతా పార్టీ కలిసి ఉన్న క్రమంలో ఏదైతే స్వచ్ఛ భారత్ అని ఆనాడు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం మళ్ళీ ఇప్పుడు మనం ప్రభుత్వంలోకి వచ్చాక ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో శానిటైజింగ్ చేసే వర్కర్స్ ఎస్పెషల్లీ వారి ఆరోగ్యం, వారికి అన్ని చెకప్లు చేసి వారు హెల్తీగా ఉంటే చిత్తూరు మున్సిపాలిటీ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావించి ఇవాళ ఇక్కడ అపోలో హాస్పిటల్ ప్లస్ గవర్నమెంట్ ఇద్దరు నడుపుతున్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటైజింగ్ చేసే వర్కర్స్కి హెల్త్ చెకప్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ అని ఆ రోజు ఎందుకు పెట్టారంటే పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలి అంటే శానిటైజింగ్ చేసే వర్కర్స్ మున్సిపాలిటీని అద్భుతంగా పనిచేసి నీట్గా ఉంచాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని కూడా ఈ హెల్త్ చెకప్లో పాల్గొనేకి భాగస్తులు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ చెక్ చేసుకోవాల్సిందిగా ఒక విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. మేయర్ గారికి, ఎక్స్ మేయర్ గారికి, వేదిక పెద్దలందరికీ, సమావేశాలు చేసిన పెద్దలకి, నా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఇంత ఈ సమావేశం పెట్టి మాట్లాడుతున్నామంటే ముఖ్య కారణం మన శానిటేషన్ వర్కర్లే. అది చెప్పడానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే 3-4 ఏళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు పక్కింట్లో అయినా జరిగితే ఇక్కడ కనీసం తొంగి చూసేవాళ్ళు లేరు, అమ్మ నాన్న జరిగితే బిడ్డలు చూసేవాళ్ళు, బిడ్డలు చూస్తే అమ్మ నాన్న లేని టైంలో వాళ్ళు వాళ్ళ ప్రాణాలని త్యజించి వాళ్ళ ఫ్యామిలీని అంతా వదులుకొని రోడ్లకు వచ్చి అన్నీ శుభ్రంగా క్లీన్ చేశారు. కాబట్టి మనం ఆ మహమ్మారిని తట్టుకొని బయటపడగలిగాము. వాళ్ళకి ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామంటే అది మన అదృష్టంగా భావించుకోవాలి. వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం పెట్టడానికి నమస్కారం. భాగంగా మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ రోజున స్టేట్ వైడ్ హెల్త్ క్యాంప్స్ శానిటేషన్ వర్కర్స్కి జరపాలని, సో ఆ భాగంగానే ఈ రోజున హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ మున్సిపల్ పబ్లిక్ హెల్త్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించడానికి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వారి సేవలు విశిష్టమైనవి. ఎందుకంటే సేవ చేసే వారిని కాపాడుకోవడం మనందరి యొక్క బాధ్యత. కాబట్టి పబ్లిక్ హెల్త్ స్టాఫ్ యొక్క మెడికల్ క్యాంప్ గౌరవ శాసనసభ్యులు కండక్ట్ చేయమని చెప్పడం అందరికీ కూడా ఆనందంగా ఉంది సార్. ఖచ్చితంగా మున్సిపల్ పబ్లిక్ హెల్త్ స్టాఫ్ యొక్క హెల్త్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసి మన కార్పొరేషన్లో ఉండేటువంటి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. పథకం పెట్టిన మన
చంద్రబాబు నాయుడు గారు. అది అట్నే మనము కొనసాగిస్తున్నాము. మన వర్కర్స్ గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. విజయవాడలో కూడా వాళ్ళ చేతులు త్యాగం చేసి వచ్చారు. వాళ్ళ వల్ల ఏమవుతుందని కూడా వాళ్ళు ఆలోచన చేయకుండా అక్కడ విజయవాడలో ఉండిన వాళ్ళని భద్రపరిచి అన్నిట్లో అంతా నడిచి ప్రాణం త్యాగం పెట్టి వచ్చిన మన వర్కర్సులు. అదే కాకుండా దేనికైనా సిద్ధమని మన వర్కర్సులు ఉంటున్నారు. అదే కాకుండా కూడా మన ఎమ్మెల్యే సార్ కూడా విజయవాడలో ముందుగా పోయి ఎన్ని డివిజన్ ఇచ్చారో ఆ అన్ని డివిజన్లకు సంతృప్తిగా ఇచ్చిన బియ్యం కానీ ఆహార పదార్థాలు కానీ అందరికీ సదుపాయం అందించారు తృప్తిగా. మన అన్ని ఎమ్మెల్యే కన్నా మన ఎమ్మెల్యే సారే ముందు ఉంటున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే సార్ మన మధ్యలో ఉన్నందుకు కూడా నేను సంతోషపడుతున్నాను. ఇంకా అనేక పనులు సారు కొనసాగించాలి, చేయాలి, పేదలకు అందుబాటులో ఉండాలి. ఆయన సహాయం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.